ఇంజనీరింగ్ డ్రాయింగ్ బోర్డులో వర్కింగ్ ఎడ్జ్ దేంతో తయారు చేస్తారు? వర్కింగ్ ఎడ్జ్ జనరల్గా ఏం చేస్తామంటే మనం డ్రాయింగ్ బోర్డ్ అంతా మనం సీజన్డ్ వుడ్ సాఫ్ట్ వుడ్తో తయారు చేస్తాం. అది పైన కానీ టేక్ కానీ తయారు చేస్తాం. ఎబనా ఎడ్జ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హార్డ్నెస్ ఉంటుంది. ఇది అరుగుదలను తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది గ్రిప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికోసం ఎబనాయ్ స్ట్రిప్ని వాడతాం. ఎబనాయ్ స్ట్రిప్ వాడతాం. ఎబనా ఎడ్జ్తో మొత్తం డ్రాయింగ్ బోర్డ్ చేయొచ్చు కదా అనుకుంటాం. ఇది చాలా కాస్ట్లీ అనమాట. దానికోసం ఏం చేస్తాం, ఒక్క స్ట్రిప్ మాత్రమే వేస్తాం. ఎక్కడ మన మినీ డ్రాఫ్టర్ కానీ లేదంటే మోస్ట్లీ టీ స్క్వేర్ ఎక్కడైతే స్లైడ్ అవుతుందో, అంటే వర్కింగ్ ఎడ్జ్ ఎక్కడైతే స్లైడ్ అవుతుందో అక్కడ మనం ఎబనా ఎడ్జ్ని వాడతాం అనమాట. ఆ ఎబనా ఎడ్జ్ వాడడం వల్ల ఏమవుతుంది, మనకి అరుగుదల తగ్గుతుంది. ఎబనా అనేది ఒక హార్డ్వుడ్. ఇది ఒక హార్డ్వుడ్ అనమాట. ఇది నలుపు రంగులో ఉంటుంది మరియు చాలా స్ట్రాంగ్ మరియు హెవీగా ఉంటుంది. ఎబనా ఎడ్జ్ అంటే డ్రాయింగ్ బోర్డ్ యొక్క వర్కింగ్ ఎడ్జ్. వర్కింగ్ ఎడ్జ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇందులో అడిగే బిట్స్ వర్కింగ్ ఎడ్జ్ ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వర్కింగ్ ఎడ్జ్ని ఎలా తయారు చేస్తారు అంటే ఎబనాయ్తో తయారు చేస్తారు. ఎబనాయ్ అనేది ఒక హార్డ్వుడ్ అనమాట. ఓకే, ఎబనా ఎడ్జ్ ఎటువైపు ఉంటుంది అన్నా కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది. వర్కింగ్ ఎడ్జ్ ఎటువైపు ఉన్నా కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది. ఎబనా ఎడ్జ్ దేనికి వాడతారంటే టై స్క్వేర్ని స్లైడ్ అవ్వడానికి ఒక స్ట్రిప్ లాగా వాడతాం అనమాట. అది ఎబనా ఎడ్జ్ అంటే.